ఇండియన్ సినిమా చరిత్రలో కల్కి 2898 ఏడి ఒక టెక్నికల్ వండర్ అనే చెప్పాలి. 600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. అయితే ఇప్పుడు అందరి కళ్ళు ఈ సినిమా సీక్వెల్ పైనే ఉన్నాయి. మేకర్స్ ఈ రెండో భాగం కోసం చేస్తున్న కసరత్తులు చూస్తుంటే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కల్కి 2898 ఏడి ఫస్ట్ పార్ట్లో సుమతి పాత్ర చుట్టూనే మొత్తం కథ తిరిగింది. ఆ పాత్రలో దీపికా పదుకునే తన నటనతో మెప్పించారు. అయితే కొన్ని రోజుల క్రితం సీక్వెల్ నుంచి దీపిక తప్పుకున్నట్లుగా వైజయంతి మూవీస్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఆ స్థానంలోకి మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఎంట్రీ ఇస్తుండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈ వార్తతో సినిమాపై ఉన్న హైప్ ఒక్కసారిగా డబుల్ అయిపోయింది. ఈ సినిమాకు సాయి పల్లవి పేరు తోడవడమే ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథను తన భుజాల మీద నడిపించగల సత్తా ఆమెకుంది. సుమతి పాత్ర కల్కి చిత్రానికి గుండెకాయ వంటిది. ఆ పాత్రలో ఉండే లోతును, ఎమోషన్ను పండించాలంటే ఖచ్చితంగా ఒక గొప్ప నటి అవసరం. గతంలో దీపిక ఆ పాత్రకు న్యాయం చేసినా ఇప్పుడు సాయి పల్లవి ఆ బాధ్యతను తీసుకోవటం వల్ల కథకు ఒక కొత్త కళ వస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. తన న్యాచురల్ యాక్టింగ్తో ఆమె ఆ క్యారెక్టర్ను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయం. సాయి పల్లవి కెరియర్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఆమె ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా సరే వదులుకుంటారు. ప్రస్తుతం ఆమె ఇండియన్ సినిమాలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణంలో సీతమ్మగా బిజీగా ఉన్నారు. ఇలాంటి టైంలో కల్కి 2లో సుమతి పాత్రకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ఆ క్యారెక్టరైజేషన్ ఎంత బలంగా ఉందో మనం ఊహించుకోవచ్చు. వైజయంతి మూవీస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్లో సాయి పల్లవి కనిపించడం సినిమాతో పాటు ఆమె కెరియర్కు కూడా మంచి బూస్టప్ను ఇచ్చే విషయమే.